హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్ అనేది మనకు రేపు ఉదయం నుండి అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ బంద్ కారణం మనకు స్కూల్స్ కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, బస్సులు కానివచ్చు, అలాగే తెలంగాణ ప్రభుత్వ ఆఫీసులు కానివచ్చు, ఇవన్నీ ఆల్మోస్ట్ అయితే మూసివేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ బంద్ ఎందుకు చేయబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే ఇతర ఇన్ఫర్మేషన్ ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు బంద్. సో ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్కు మనకు మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో మనకు శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యాసంస్థలు, బ్యాంకులు అలాగే ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు నోటిఫికేషన్లోనే క్లారిటీగా చెప్పారండి. అయితే మనకు రేపైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వ్యతిరేకంగా ఈ బంద్ అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఈ బంద్ కారణంగా మనకేంటంటే రేపు శుక్రవారం కాబట్టి రేపు ఉదయం నుండి ఈ బంద్ అనేది కొనసాగబోతుంది. అయితే ఈ బంద్ కారణంగా మనకు ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కూడా ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఎక్కడికెక్కడ అక్కడ బస్సులు అనేది నిలిచిపోతాయి. అలాగే మనకు విద్యా సంస్థలు, స్కూల్స్ కానివచ్చు, అలాగే కాలేజీలు కానివచ్చు, అలాగే మనకు బ్యాంకులు, అలాగే ఇతర ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అనగా గవర్నమెంట్ ఆఫీసెస్, సో మనకు ఇవన్నీ మనకేంటంటే క్లోజ్ చేయబోతున్నారండి. సో ఈ బంద్ కారణంగా మనకేంటంటే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతాయి. ఏదైనా ఉంటే కనుక మీకు పనులు ఇప్పుడే చూసుకోండి. ఒకవేళ ప్రయాణానికి సంబంధించి కూడా అంటే మీరు వేరే ఊర్లకు వెళ్ళాలన్నా కానీ సో మీరు రేపైతే వెళ్ళలేరు. సో ఎల్లుండి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.